రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సీబీఐ కేసులతో తనకు సంబంధం లేదని, తాను బాధితురాలనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. గత 2.5 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న సంస్థలు ఎలాంటి ఆధారాలు సాధించలేదన్నారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నడిపిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థకి బ్యాంకు డీటెయిల్స్తో కలిపి అన్ని వివరాలు ఇచ్చానన్నారు. మొబైల్ ఫోన్లు ఇచ్చినా ధ్వంసం చేశారని తప్పుడు కథనాలు సృష్టించారన్నారు. ఏండ్ల తరబడి సోదాలు పేరిట భౌతికంగా, మానసికంగా ఎంతో వేధింపులకు గురి చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని కవిత వాపోయారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు నడిపిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలను కావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. This is a case completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. This is a case completely targeting the opposition parties. And CBI has already taken my statement in the jail. CBI has taken our statement in the jail. This is a case completely based on statements. It is an illogical case. It is a political case because we are just being brave. This is a case completely targeting the opposition. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సీబీఐ కేసులతో తనకు సంబంధం లేదని, తాను బాధితురాలనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కోర్టులోని కావేరీ బలిజ న్యాయమూర్తి ముందు కవితను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కవిత తనకు వాదనలు వినిపించారు. అయితే కొద్దిసేపు జడ్జి అనుమతితో కోర్టులో కవిత భర్తను మరి మామను కలుసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో వారితో కొద్దిసేపు కలుసుకున్నారు. అనంతరము ఒక లేఖ చేశారు. ఇది 4 పేజీల లేఖ ఉంది. 4 పేజీల లేఖలో ఒక అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు. 4 సార్లు ఈడీ విచారణ హాజరయ్యానని, విచారణ కావాల్సిన అన్ని వివరాలు కూడా మీరు చెప్పారని చెప్పేసి చెప్పారు. లిక్కర్ కేసు సంబంధించి ఎలాంటి సంబంధం నాకు లేదని మీరు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని కూడా ఈ సందర్భంగా ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇది కేసులో నేను బాధితాన్ని తప్ప తెలుసుని కాదని చెప్పేసి మద్దతు స్పష్టం చేశారు. 2 నెలల నుంచి ఈ కేసు విచారణ ఎందుకు చేయడం లేదని, మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువ జరుగుతుందని, అది రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా నా మొబైల్ నెంబర్లు అన్ని ఛానల్లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగిస్తారని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. అయితే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వారు అడిగిన వివరాలు అన్ని కూడా నేను అందజేశానని చెప్పేసి చెప్పారు. దర్యాప్తు సంస్థ మొబైల్లో అందజేశాను, కానీ వారు జబ్బు చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. గత 2.5 ఏళ్లుగా సోదాలు చేశారు, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ కేసులో చాలా మంది ఇప్పటికీ అరెస్ట్ చేస్తారని చెప్పేసి లిక్కర్ కేసులో పలువురు పరస్పర భిన్న వాగ్మూలాలు ఇచ్చారు. ఈ లిక్కర్ కేసు మొత్తం వాగ్మూలాల ఆధారంగానే ఉంది తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సైతం లిక్కర్ కేసులో మనీ ట్రయల్ జరిగేటప్పుడు ఈ సందర్భంగా చెప్పిన ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తావించారు. సాక్ష్యాలను బెదిరిస్తున్నట్టు ఇది నాపై దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి లేఖలో పేర్కొన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాపై చర్యలు తీసుకోమని ఈడీ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చింది. 95% ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టారు ఈ బీజేపీ వాళ్ళని చెప్పేసి కూడా చెప్పారు.
బీజేపీలో చేరగానే వారంతా కూడా విచారణ ఆగిపోయిందని కూడా ఈ సందర్భంగా ఎవరైతే కొంతమంది ఇటీవల బీజేపీ పార్టీలో చేరగానే వారిపైన కేసులు జరగకపోవడం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే జడ్జి ముందు చెప్పాల్సిన అంశాలన్నింటినీ కూడా ఈ లేఖ రూపంలో మీడియాకు విడుదల చేశారు. అయితే ఖచ్చితంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఈ కవిత తరఫున వాదన కూడా ఇప్పించారో ఈ వాదనలన్నింటినీ కూడా పరిగణకు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అనిరుతో పాటు మరి మామూలు కొంచెం కలిసేందుకు కూడా అనుమతించారు. పార్లమెంట్ సాక్షిగా గతంలో బీజేపీ నేతలు ఎవరైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు ఉద్దేశించి ఏదైతే ఆనాడు నోరు మోసుకొని లేదా ఈడీకి పంపుతామని మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. ఇలాంటి దాఖలు విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థ చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తున్న ఆశతో ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులకు సహకరించడం నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని చెప్పేసి సందర్భంగా చెప్పారు. అయితే నా చిన్న కుమార్ పరిశీలన సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి, నా పాత్రను ఎవరు భర్తీ చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా భావోద్వేగమైన వాక్యాలతో లేఖ రాశారు. నేను లేకపోతే నా కుమారుపై ప్రతికూల ప్రభావం పడుతున్న ఆందోళన చెందుతున్నారని చెప్పేసి లేఖలో పేర్కొన్న నా బెయిల్ ఆఫీసర్ పరిశీలించాల్సిందిగా మళ్ళీ కోరుతున్నానని చెప్పేసి కూడా ఈ ఏదైతే కావేరీ బవేజకు చెప్పాల్సిన మాటలన్నీ లేఖ రూపంలో విడుదల చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే ఈడీ దారులన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలపైనే ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వారిపైన కోర్టు ఈడీ దారులు కావచ్చు సిబిఐ దారులు జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా కోర్టు నుంచి బయటకు వెళ్తూ మరో వ్యాఖ్యలు చేశారు. నేను ఇది ఒక బాధితురాన్ని మాత్రమే, ఖచ్చితంగా ఇది ఈడీ కావచ్చు సిబిఐ అనే ప్రశ్నకి సమాధానం చెప్పాను. నాకు ఇప్పటికీ ఈడీ సిబిఐ కూడా నా ప్రశ్నించి వారి అన్నింటికి కూడా సమాధానం చెప్పాను. ఇది కేసు ఫ్యాబ్రికేటెడ్, ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి వాళ్ళ ఏదైతే ఎమ్మెల్సీ కవిత కేసు సంబంధించి విచారణ మరో 20 జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజులు ఈడీ కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఒప్పుకొని కోర్టు 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఆర్డర్ ఇచ్చింది. సాయి మాధవ్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.